ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, పవన్ సార్ గారికి, నా ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష అంటే తీయనని భాష. గ్రాంధికంలో ఉండే తెలుగు భాషని ఎంతోమంది మహనీయులు మన వాడుక భాషలోకి మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మన వాడుక భాషలోకి మార్చడం వల్లే మనందరం ఎలా చదువుకోగలుగుతున్నాం. గ్రాంధిక భాషలో కేవలం కొంతమందే చదువుకునేవారు. అప్పట్లో ఎవరో చాలా తక్కువ మంది చదువుకునేవారు. దాన్ని వాడుక భాషలోకి మార్చడం వల్ల సామాన్యులు అందరూ విద్యను నేర్చుకోవడానికి అర్హులుగా చాలామంది కవులు తీర్చిదిద్దారు. అందులో గిడుగు రామ్మూర్తి గారు, కాళోజీ గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, చాలామంది కవులందరూ కలిసి ప్రయత్నం చేయడం వల్లే మనం గ్రాంధిక భాషలో ఉండే తెలుగుని వాడుక భాషలోకి వాళ్ళు మార్చడం వల్లే మనం నేర్చుకోగలం. సరే, మరి ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం మనం తెలుగు భాష? తెలంగాణ ఉద్యమజీవి, తెలంగాణ కవి అయిన కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తెలంగాణ భాష కోసం ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. మరి తెలుగు భాష ఎక్కడి నుంచి పుట్టిందంటే 2400 సంవత్సరాల పూర్వం నుంచి తెలుగు భాష పుట్టిందని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఒక్కొక్క భాష తెలుగు భాష ఎలా పుట్టిందంటే ఒక్కొక్క చరిత్రకారులు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. త్రిలింగ ప్రాంతాలైన కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం మధ్య త్రిలింగ ప్రాంతం అంటారు. ఆ త్రిలింగ ప్రాంతం నుంచే తెలుగు భాష ఉద్భవించిందని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. తెన్ అంటే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కు నుంచి మనం వచ్చాం కాబట్టి తెలుగు